తెలంగాణలో కొండల నడుమ ఒక అద్భుతమైన శక్తి కేంద్రముంది. ఇది కేవలం రాళ్లతో కట్టిన గుడి కాదు, లక్షలాది మంది భక్తికి, వాళ్ల నమ్మకాలకు, అక్కడ జరిగే అద్భుతాలకు సజీవ సాక్ష్యం. ఆ అద్భుత ప్రదేశమే కొండగట్టు. మరి ఆ క్షేత్రం వెనుక ఉన్న కథేంటో, దాని విశేషాలేంటో ఈరోజు వివరంగా చూద్దాం. కంటికి రెప్పలా తన బిడ్డలను కాచే దేవుడు ఆయన. ఈ ఒక్క మాట చాలు కొండగట్టు అంజన్న మీద భక్తులకు ఎంత అపారమైన నమ్మకముందో చెప్పడానికి. అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కరి కళ్లల్లో ఇదే భరోసా మనకు కనిపిస్తోంది. మరి ఇంతటి శక్తివంతమైన ఆలయానికి ప్రాణమెక్కడుంది? అక్కడి విగ్రహంలోనా? కాదు, అక్కడికి వచ్చే భక్తుల్లో. వాళ్ల అచంచలమైన విశ్వాసమే ఆ కొండగట్టుకు అసలైన శక్తి. ఆ భక్తి ఎలాంటిదో, దాని స్వరూపం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వేలల్లో కాదు, లక్షల సంఖ్యలో భక్తులు ఒక కఠినమైన దీక్షను మొదలుపెడతారు. అది కూడా సరిగ్గా 41 రోజుల పాటు. వాళ్ల ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కొండగట్టు అనేది ఒక ముఖ్యమైన మజిలీ, ఒక పవిత్రమైన గమ్యమన్నమాట. అసలు ఈ దీక్ష అంటే ఏంటి? చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్లకోసం ఇది కేవలం ఒక పూజ కాదు. ఒక నిర్దిష్ట కాలంపాటు మనసుని, శరీరాన్ని, మొత్తం జీవితాన్నే దేవుడికి అంకితం చేయడం. చాలా కఠినమైన నియమ నిబంధనలతో బతకడం. అదే దీక్ష. ఈ 41 రోజుల దీక్ష ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా? ఒక్కసారి చూడండి. కాషాయ బట్టలు కట్టుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి, చెప్పులు కూడా వేసుకోకుండా నడవాలి. మాంసాహారం, మద్యం లాంటివి అస్సలు ముట్టుకోకూడదు. రాత్రిళ్ళు నేలమీదే పడుకోవాలి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదవాలి. అంటే ఇది శారీరకంగా, మానసికంగా మనల్ని మనం నిగ్రహించుకునే ఒక పెద్ద పరీక్ష. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయం అసలు ఎలా వెలిసింది? దీని వెనుక 2 అద్భుతమైన కథలున్నాయి. ఒకటి ఒక పర్వతానికి సంబంధించింది, ఇంకొకటి ఒక సాధారణ వ్యక్తికి వచ్చిన కలకు సంబంధించింది. ఇక్కడ 2 కథలు బాగా ప్రచారంలో ఉన్నాయి. మొదటిది ఏకంగా రామాయణ కాలం నాటిది. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని చేత్తో ఎత్తుకుని వెళ్తున్నప్పుడు అందులోంచి ఒక చిన్న ముక్క జారి ఇక్కడ పడిందట. అదే ఈ కొండగట్టుగా మారిందని చెబుతారు. ఇక రెండో కథ, ఇది సుమారు ఓ 300-400 ఏళ్ల క్రితం జరిగింది. ఒక పశువుల కాపరికి కలలో సాక్షాత్తు ఆంజనేయస్వామి కనిపించి, ఈ కొండమీద నా స్వయంభూ విగ్రహముంది, వెతుకు అని చెప్పాడట. స్వయంభూ అంటే ఎవరూ చెక్కింది కాదు, దానంతట అదే వెలసింది అనర్థం. ఈ ఆలయంలో మనల్ని అన్నిటికంటే ఎక్కువగా ఆశ్చర్యపరిచే విషయం అక్కడి మూలవిరాటు. ఎందుకంటే అక్కడ ఉన్నది మనం సాధారణంగా చూసే ఆంజనేయస్వామి విగ్రహం కాదు. ఇది చాలా చాలా ప్రత్యేకం. ఒక్కసారి ఊహించుకోండి, ఒకే విగ్రహానికి 2 ముఖాలు. ఒకటి ఆంజనేయుడిది, ఇంకొకటి విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామిది. అంతేకాదు, చేతుల్లో శంఖు, చక్రాలు ఉంటాయి. ఇంకా ఛాతీమీద చూస్తే సీతారాముల రూపాలు చెక్కి ఉంటాయి. అంటే ఒకే విగ్రహంలో ఆంజనేయుడు, నరసింహస్వామి, విష్ణుమూర్తి, శ్రీరాముడు, ఇలా ఇన్ని దైవస్వరూపాలు కలిసి ఉండటమనేది ప్రపంచంలోనే చాలా అరుదు. సరే, పురాణం, విగ్రహం, ప్రత్యేకత అన్నీ బాగున్నాయి. కాని ప్రజలు ఎందుకన్ని కష్టాలను ఓడ్చుకుని లక్షలాదిగా ఇక్కడికొస్తారు? కారణం ఒక్కటే, బలమైన నమ్మకం. ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే ఎలాంటి కోరికైనా తీరుతుందని, ఆరోగ్యం బాగుపడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇక్కడి నమ్మకాలలో 40 అనే సంఖ్య చాలా కీలకం. దీన్నే ఒక మండలం అంటారు. కోరిక ఏదైనా సరే 40 రోజులపాటు ఇక్కడికొచ్చి భక్తితో ప్రార్థనలు చేస్తే ఆ అంజన్న కరుణించి తప్పకుండా నెరవేరుస్తాడని భక్తులు బలంగా నమ్ముతారు. పిల్లలు లేని దంపతులు సంతానం కోసం, అనారోగ్యాలతో బాధపడేవాళ్లు ఆరోగ్యం కోసం, మానసిక ప్రశాంతత లేనివాళ్లు మనశ్శాంతి కోసం, ఇలా ఎన్నో సమస్యలకు పరిష్కారం ఇక్కడ దొరుకుతుందని వస్తారు. ఇక్కడ ప్రసాదంగా ఇచ్చే సంజీవని చందనం తీసుకుంటే సర్వరోగాలు నయమవుతాయని కూడా నమ్ముతారు. అందుకే ఈ ఆలయం కోట్లాది మందికి ఒక ఆశాదీపంలా నిలుస్తోంది. సరే, ఇదంతా ఒకప్పటి కొండగట్టు కథ. మరి ఇప్పుడు పరిస్థితేంటి? ఈ పురాతన పుణ్యక్షేత్రం ఇప్పుడు ఆధునికత వైపు వేగంగా అడుగులు వేస్తోంది. కొండగట్టు ఇప్పుడు కేవలం ఒక పుణ్యక్షేత్రమే కాదు, ఒక భారీ అభివృద్ధి ప్రణాళికలో కేంద్ర బిందువుగా మారింది. ఈ ఆలయ అభివృద్ధి కోసం ఎంత పెద్ద ప్రణాళికలు జరుగుతున్నాయో చూడండి.
దీక్షామండపం, భక్తుల కోసం వసతి సముదాయం, వీటికోసమే దాదాపు 35 కోట్ల రూపాయలకు పైగా కేటాయించారు. ఇందులో ప్రభుత్వాలు, తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పెద్ద సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఈ అభివృద్ధి పనులకు ప్రముఖ రాజకీయ నాయకుల నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తోంది. దీన్ని బట్టి ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, ఆ ప్రాంతానికి రాజకీయంగా కూడా ఎంత ముఖ్యమైనదో మనమర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ప్రభుత్వం దీన్ని ఇంకా పెద్ద స్థాయిలో ఆలోచిస్తోంది. దగ్గర్లోనే ఉన్న వేములవాడ, ధర్మపురి పుణ్యక్షేత్రాలతో కలిపి కొండగట్టును ఒక ఆధ్యాత్మిక త్రికోణంగా, అంటే ఒక మేజర్ టెంపుల్ టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న మన ముందుకొస్తోంది. ప్రాచీన విశ్వాసాన్ని, ఈ ఆధునిక అభివృద్ధిని రెండింటినీ కలపడం సాధ్యమేనా? ఈ క్రమంలో కొండగట్టులాంటి పుణ్యక్షేత్రాలు తమ అసలైన ఆధ్యాత్మికతను, పవిత్రతను కాపాడుకోగలవా? లేక కేవలం పర్యాటక కేంద్రాలుగా మిగిలిపోతాయా? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.